అంటే ఈ అమ్మాయిలు కూడా టీనేజర్స్ ఎలా ఉంటారంటే అబ్బా నన్ను తిన్నావా ఉన్నావా అని అడిగాడు, వావ్ నాకు టిఫిన్ ఇడ్లీలో చాలా కేరింగ్ పర్సన్ మేడం. అది కేరింగ్ అంటారా? అమ్మ నన్ను చూపించే కేరింగ్ అన్నారా? కష్టపడి కూలి పనులు చేసుకుని మరి చదివిస్తారు మనల్ని, ఫీజులు కడతారు, అది కేరింగా ఇది కేరింగా? ఒకసారి మీరు చెప్పొచ్చు కదా మంచి అడ్వైస్, ఏమని యూత్కి చెప్పొచ్చు కదా. ఏ యువతికి చెప్తారు వాళ్ళకి తెలీదా? అవసరాల కోసం నిజంగానే మంచి మంచి నిక్ నేమ్స్ ఉంటాయి, అంటే మనం మన చుట్టూ కూడా వింటూ ఉంటాము. అదే కదా, ఏమైతే విడిపోయినాక నేమ్స్ ఉండవు ఏముండవు. అసలు ఈ సంవత్సరం ఉన్న నెక్స్ట్ ఇయర్ నువ్వు నాకు చూపించు, నువ్వేమంటే అది నేను ఇస్తాను. ఈ ఇయర్ ఉన్న నెక్స్ట్ ఇయర్ చూపించు. ఇదేంటంటే క్యాలెండర్ మారినట్టు. ఒకప్పుడు ఎలా ఉండేది అంటారా, కళ్ళతో చూసి మాట్లాడితే చాలు, చెయ్యి పట్టుకుంటేనే ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయేవారు. ఇప్పుడు కాదు, వాట్సాప్ చాట్తో స్టార్ట్ అయ్యి ఓయో రూమ్తో ఎండ్ అయిపోతుంది కాదా? అవునా? అలా ఉండబట్టికి ఇన్ని యాప్స్ వచ్చినాయి. ఎందుకు ఒక రోజుకు కొత్త యాప్లు పుడుతున్నాయి? ఏం యాప్లు మేడం? ఇన్ని యాప్స్ రా. ఇప్పుడు వర్చువల్ యాప్స్ కానీ నార్మల్గా చాలా యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు స్నాప్చాట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఈ యాప్స్లో అన్నిట్లో మీరు వాడతారా ఏదైనా స్నాప్చాట్ అట్లా? స్నాప్ వాడతాను కానీ పోస్ట్లు ఏది బెటర్. నేను వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అంతే. వాట్సాప్ స్టేటస్ పెడతాను. ఇన్స్టా కూడా మా అక్క కూతురు చెప్పినాక టిక్టాక్ చేస్తుంటే పిన్ని ఇది కూడా చెయ్యి బాగుంటుంది అని అంటే మా అక్క కూతురు చెప్తే నేను స్టార్ట్ చేశాను తెలుసా.